కడపలో వరుసగా 3 రోజుల నుంచి మహానాడు సభలు జరుగుతున్నాయి. ఈరోజు లాస్ట్ రోజు. ఏం చెప్తారు దీని గురించి? ఎలా ఉందంటారు 3 రోజులు? బాగానే ఉంది. ఇప్పుడు ఆయనే ఒక రకంగా చెప్పాలంటే ఆయన మంచివాడు అనిపిస్తున్నాడు. ఆయన డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేసాడో మనకు అనవసరం. మన పార్టీలతో సంబంధం కూడా లేదు. మరి వీళ్ళు వచ్చిన కాడి నుంచి 1 రూపాయి ఎవరికి ఇవ్వాల? ఫ్రీ బస్సులు అయ్యి అమ్మఒడేది ఏవి పథకాలు అన్నీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ చెప్పారు. చక్కగా ఓట్లు వేయించుకొని గెలిపించుకున్నారు. ఒక్కటి రాలేదు. చెత్త నేను ఎత్తి మీద పెట్టుకోనమండి. ఏడు చెత్త. ఇప్పుడు కడపలో మహానాడు సభలు జరుగుతున్నాయి వరుసగా 3 రోజుల నుంచి. ఎలా అనిపిస్తుంది? ఏమంటారు? అంత పేరుకే అన్న, పేరుకే. జగన్మోహన్ రెడ్డి గారు ఇటు సంబంధించి కూడా స్పందించారు. కడపలో మహానాడు సభలు పెట్టడం సత్తా కాదు, ఇచ్చిన హామీలనే నెరవేరుస్తుంది నిజమైన సత్తా అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? మీరేం చెప్తారు? కడపలో వైఎస్ఆర్ బొమ్మకి పచ్చ జెండా కడదామని చూశారు. ఏమైంది? అదే అలాంటివి జరుగుతూ ఉంటాయి. కడప అడ్డా అన్న జగన్మోహన్ రెడ్డి. అక్కడికి వెళ్ళి వీళ్ళు పీకేదేమి లేదు. అంతే. థ్యాంక్. కడపలో వరుసగా 3 రోజుల నుంచి మహానాడు సభలు జరుగుతున్నాయి. ఈరోజు లాస్ట్ రోజు. ఏం చెప్తారు దీని గురించి? ఎలా ఉందంటారు 3 రోజులు? బాగానే ఉంది. కార్యకర్తల గురించి కూడా బాగానే ప్రస్పందన వచ్చింది. అందరూ బాగానే ప్రతిపక్షాన్ని తిడతాం కాకుండా వాళ్ళ విధానాల గురించి మాట్లాడుతున్నారు. బాగానే ఉంది ప్రస్తుతం. లోకేష్ కూడా పట్టాభిషేకం చేస్తారో ఏదో అంటున్నారు. వాళ్ళు చేస్తారేమో బహుశా పార్టీ దీని కింద అధ్యక్షుల కింద, మరి తెలియదు. ఇంకా కార్యకర్తలకే ప్రాధాన్యత ఎక్కువ. ఈసారి బాగా ఇస్తున్నారు కార్యకర్తలకి. ఒకప్పుడు విస్మరించారు కొంత. అప్పుడు ఏంటంటే కేవలం ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి కార్యకర్తలు అన్యాయం చేసి పట్టించుకోవాలి లాస్ట్ టైం. అందుకనే దెబ్బ కొట్టింది. ఈసారి మొదటి నుంచే కార్యకర్తల మీద దృష్టి పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యి కడపలో జరుగుతున్న మహానాడు గురించి అక్కడ జరపడం సత్తా కాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చేది నిజమైన సత్తా అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తారు. వ్యాఖ్యలు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఆల్రెడీ ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు చేస్తున్నారు. ఇంకే అమలు చేస్తారు కొంత టైం. ఇప్పుడు ఆయన పథకాలు ఎప్పుడు పెట్టారు? అమ్మడు రాగానే పెట్టారుగా. 8 నెలలు 9 నెలల తర్వాత పెట్టాడు ఆయన. అంటే వచ్చిన నెలలో నుంచి పథకాలు అమలు చేయలేదుగా. నువ్వంతా ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం చేసావు. అవన్నీ ఒక్కొక్కటి జాలీలో పెట్టుకోవాలి, చూసుకోవాలి. ప్రయారిటీ ప్రకారం ఇచ్చుకుంటూ వస్తారు. కాకపోతే ఆ ఉద్దేశం ప్రకారం మటుకి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మటుకు అది మటుకు వేస్ట్ పథకం. అది మటుకు దండగా. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు అందరికీ వికలాంగులు పాసులు ఉన్నాయి, ఉద్యోగస్తులకు వనితా పాసులు ఉన్నాయి, స్టూడెంట్ పాసులు ఉన్నప్పుడు ఇంకా ఉచిత బస్సు ప్రయాణం ఆడవాళ్ళకి అనటంలో అర్థం లేదు కదా. అది అనవసరం. చేసి వచ్చినా కానీ అది భారం, అనవసరంగా భారం. ఇప్పుడు అది ఇవ్వకపోయినా కూడా ఆమె ఒకవేళ గెలిచేవాడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేవారు. అనవసరంగా అది వేస్టే. మిగతా అన్ని వికలాంగుల పథకాలు ఓకే, ఇవన్నీ ఏ ప్రభుత్వం ఇచ్చేదే కాబట్టి అవి జరుగుతూ ఉంటాయి. కానీ వేగంగా కూడా కసరత్తులు జరుగుతున్నాయి. ఆగస్టు 15 ఇస్తామని చెబుతున్నారు. అదే మన కండక్టరే అంటున్నాడు, బస్సు కండక్టరే అంటుంది. ఒకవేళ ఇప్పుడే బస్సులు ఇట్లా ఉన్నాయి, ఆడవాళ్ళు కాదు, రేపు ఉచిత బస్సు ప్రయాణం పెడితే మొగాలు ఎవరికి సీట్లు దొరకవు బస్సులు. అని అది ఉచిత వేస్ట్ అండి. అది ఆర్థిక భారం ప్రభుత్వం మీద అనవసరం. అది ఎవరు అడగని కూడా అడగల జనాలు ఆ పథకాన్ని. తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద డ్రామా ప్రభుత్వం, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఆయన అంటాడులే. ఆయన ఏమైనా అంటాడు. ఆయన నోరు తెరిస్తే అబద్ధాలు. ఆ పార్టీ పుట్టుగా ఒక అబద్ధాల పుట్టుగా, పార్టీ అవినీతి పుట్టుగా. అది మాట్లాడుతున్న అర్థం ఏముంది? ఏనాదైనా ఒక్క నిజం అన్నాడు. ఇన్ని కేసుల్లో ఉన్నాడు. ఆ కేసుల గురించి మాట్లాడమంటే ఒక్కరోజు మాట్లాడతాడా? మాట్లాడలేడు. అది మాట్లాడలేదు కాబట్టి ప్రజలను డైవర్షన్ చేయడానికి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యి కడపలో జరుగుతున్న మహానాడు పైన కూడా స్పందించారు. ఇచ్చిన హామీలు నెరవేరుస్తే అది సత్తా, ఇచ్చిన హామీలు నెరవేర్చుకొని పెట్టడం సత్తా కాదంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? అది అంగీకారమేనండి. ఇప్పుడు వాళ్ళు ఉన్న విషయమే చెబుతున్నాడు. ఆయన లేని విషయం ఏం చెప్పట్లేదు. ఆయన ఉన్న విషయమే ఆయన చేశాడంటే ఆ రోజున ఏదైనా మగవాళ్ళలాగా చేశాడు. ప్రభుత్వ ఖజానాలు డబ్బులు ఉన్నాయా? అవి ఏమి చూడాల. పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి డబ్బులు అకౌంట్లో వేసాడు. ఎక్కడ ఎత్తుకొచ్చేసాడో అవన్నీ మనకు అనవసరం. వాళ్ళ ఇంటి దగ్గర పని చేసుకోలేని పరిస్థితి. 50 ఏళ్ళు దాటితే ఆడు కూర్చోలేడు, నుంచోలేడు. వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? వాళ్ళ పనికి వెళ్ళలేరు. కొడుకులు కూడా ఎవరు చూసే పరిస్థితి లేదు. దుర్మార్గపు కొడుకులు అయిపోయారు. తల్లిదండ్రులు వీధులు పడేస్తున్నారు. మరి వాళ్ళ బతికి ఎలా బతకాలి? ఏదో పథకం వస్తుందంటే 20,000 వేస్తే వాళ్ళకి ఒక 2 నెలలు 3 నెలలు అలా గడిచేది. మొత్తం కూడా చేశారు. ఇప్పుడు ఆయనే ఒక రకంగా చెప్పాలంటే ఆయన మంచివాడు అనిపిస్తున్నాడు. ఆయన డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేసాడో మనకు అనవసరం. మన పార్టీలతో సంబంధం కూడా లేదు. మరి వీళ్ళు వచ్చిన కాడి నుంచి 1 రూపాయి ఎవరికి ఇవ్వాల? గ్యాస్ బండలు 3 ఇస్తానన్నాడు. నువ్వు అర్హుడు కాదన్నాడు ఆడు. తీరా వెళ్తే నువ్వు అర్హుడు కాదన్నాడు. ఎవరిని? వెళ్ళిన ప్రతి ఒక్కడే నువ్వు అర్హుడు కాదన్నాడు. మనిషికి తెలియకుండా మనిషికి నువ్వు అర్హుడు కాదు అంటున్నాడు. ఆడు మొహం ఎలా పెట్టి వస్తున్నాడు. వాళ్ళు చేసింది ఎరగదీసింది ఏమీ లేదండి.
కరోనా కష్టకాలంలో కూడా లబ్ధిదారులకి నేరుగా వారి అకౌంట్లో అమౌంట్ జమ చేసామని కూడా జగన్ గారు అంటున్నారు. బాగా చేశాడండి ఆయన. ఆ రోజున కరోనాను ఆయన వల్ల సాధ్యపడింది అది. వేరే వాళ్ళు అయితే చాలా నష్టం జరిగేది. ఆయన చాలా బాగా చేశాడండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు, తప్పుడు సాక్ష్యాలతో నిందితులను అరెస్ట్ చేస్తున్నారు, మా వాళ్ళ వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఏమంటే టైం ఏదైనా వస్తుందండి, టైం ఎవరికైనా వస్తుంది. అలా తిరుగుతుంది చక్రంలాగా. ఈరోజు ఈడు ఉండొచ్చు, రేపు వాడు రావచ్చు, ఈరోజు ఈడు పోవచ్చు, రేపు వాడు రావచ్చు. ఎవరికి శాశ్వతం కాదు ఇది. మనం గెలిపిస్తే ఎక్కారు వాళ్ళు, గెలిచాక ఒక రకంగా చేస్తున్నారు, గెలవనంతసేపు మన ఓట్లు తిరుగుతున్నారు. నా కొడుకులు కార్లు ఎక్కి తిరగడం, మన ప్రజాధనం అంతా కూడా వృధా అయిపోతుంది. వాడి కారు ఫ్రీ, ఇల్లు ఫ్రీ, ఆయిల్ ఫ్రీ, అన్నీ ఫ్రీ 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 నా కొడుకులకి. ఎంత దుర్మార్గంగా ఉంది ప్రభుత్వాలు. కడపలో జరుగుతున్న మహానాడు సభల పైన నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులతో స్పందించారు. ఏమని? అయితే అది అక్కడ జరుగుతుందే సత్తా కాదు, కనీసం ఇచ్చిన పథకాలు అమలు చేస్తే అది నిజమైన సత్తా అని కూడా వ్యాఖ్యలు చేస్తారు. ఎలా చూడొచ్చు? అదే ఆయన చెప్పింది కూడా కరెక్టేగా. పథకాలు చేయట్లేదుగా, ఆయన చేశాడు, వీళ్ళు చేయట్లా. ఆయన చేశాడుగా ప్రతి, ఈయన ఏది చేయట్లేదుగా. లాస్ట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్లో కూడా రైతు రుణమాఫీ అన్నాడు, ఎంతవరకు ఇచ్చాడు? అందరికి ఇవ్వలేదుగా. ఏదో 50,000 వాళ్ళు అన్నాడు, 10,000 వాళ్ళు అన్నాడు, 20,000 వాళ్ళు అప్పుడు ఇవ్వలేదుగా. అప్పుడు గెలిచాడు, ఇవ్వలా. ఇప్పుడు గెలిచాడు, ఇవ్వలా. అంతే. ఈయనంతా ప్రతిదీ నేను ఇస్తానంటాడు, ఏది ఇవ్వట్లా. మరి ఎప్పటికి ఇస్తాడో, ఎప్పటికి జనానికి వస్తుందో ఏమో అర్థం కాలేదు. లాస్ట్ ఇయర్ పోయినట్టేగా. ఒకవేళ ఇచ్చినా ఇక నుంచి ఇచ్చినా 4 ఏళ్ళు అవుతుంది తప్ప 5 ఏడు అవ్వదుగా. 5 ఏళ్ళు పరిపాలించి మరి అకాడమిక్ ఇయర్కి ఇవ్వాలిగా. మన జూన్కి ఎలక్షన్లు గెలిచిన తర్వాత వాళ్ళు మేలో ఎక్కారు కదా, జూన్లోనో జూలైలోనో ఇస్తే స్కూల్కి సరిపోయేదిగా. సార్ ఎలా అనిపిస్తుందండి ప్రభుత్వం పనిచేరు పథకాలు ఇస్తున్నారు కానీ ఎలా ఉందండి? పథకాల పర్లేదు, యావరేజ్గా ఉంది. ఇస్తామంటున్నారు కొన్ని, అంటే రైతు భరోసా కూడా ఇంకా ఇవ్వలేదని చూస్తున్నారు ప్రజలు. కొన్ని ఇచ్చారు, కొన్ని ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. ఓకే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మహానాడులో సభలు జరుగుతున్నాయి, దాని గురించి కూడా ఆయన స్పందిస్తూ ప్రజాప్రతినిధులతో కడపలో మహానాడు పెట్టుకోవడం సొంత కాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సొంత ఎలా జరుగుతుంది? అతను అంటే డైరెక్ట్ ప్రజలకు వచ్చేటట్లు చేశారు. ప్రజెంట్ అతను అయితే చేస్తామంటున్నారు, చేయలేదు. ఇచ్చిన పథకాలు వాటికి ఇంప్లిమెంట్ చేయలేదు, ఇచ్చిన పథకాలు ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పేసి కూడా జగన్ గారు అంటున్నారు. అంటే కొన్ని అవ్వలేదు, అన్ని సగం లావ్ అయ్యాయి. 60% అయ్యింది, 40% ఇంకా అవ్వలేదు. వైసీపీ వాళ్ళ మీద అన్యాయం కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలతో జైల్లో వేస్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. దాని గురించి మాకంత అవగాహన ఉండదు. అది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళు అది ప్రతి ఉంటుంది కదా, రాజకీయాల్లో ప్రతిదీ ఉంటుంది, ఇది ఉంటుంది.